హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి 12వ పీఆర్సీ అదేవిధంగా ఐఆర్‌కు సంబంధించి మరో ముఖ్య ప్రకటన అయితే రావటం జరిగింది. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ప్రతి 5 ఏళ్లకి ఒకసారి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించడం ఆనవాయితండి. ఒకవేళ ఇది ఆలస్యమైతే ఐఆర్ మధ్యంతర వృత్తి అయితే ప్రకటిస్తుంది. ప్రస్తుత ఎన్నికల ముందు ప్రకటించే 12వ పీఆర్సీ నివేదిక కోసం గత ఏడాది జూలైలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని అయితే నియమించింది. అయితే ఈ కమిటీకి సంబంధించి జూన్ 30వ తేదీలోపు ముఖ్యమంత్రికి నివేదిక అయితే అందించాల్సి ఉందండి. కమిటీని నియమించారే కానీ విధులు నిర్వహించేందుకు కార్యాలయం కానీ సిబ్బందిని కానీ కేటాయించకపోవడం అనేది దారుణం. ఇక పలు ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు చేయగా ఈ ఏడాది మార్చిలో సిబ్బందిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. కమిటీ ఏర్పాటై 10 నెలలు గడిచినా కూడా ఇంతవరకు సదరు కమిటీ కార్యాలయం కేటాయించకపోవడం అనేది చాలా దారుణ పరిస్థితిగా అయితే అనుకోవచ్చండి. మొత్తానికి చైర్మన్ ఒక్కరోజు కూడా సీట్లో కూర్చోలేదు. ఉద్యోగులు ఐఆర్ అడుగుతుంటే ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఎత్తివేసిందండి. జూన్ నెలలో పీఆర్సీ నివేదిక వస్తుంది. ఇక ఐఆర్ ఎందుకంటూ దాటేస్తోంది. రాష్ట్రంలోని 11 లక్షల మంది ఉద్యోగులు ఐఆర్ వస్తుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఐఆర్ ఎత్తివేయడంతో వారి ఆశలన్నీ కూడా అడియాశలైతే అయ్యాయని అయితే చెప్పుకోవచ్చండి. ఇక అదేవిధంగా గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జూలై 2018లో 11వ పీఆర్సీకి కమిషన్ను నియమించింది. ఏడాది గడువుతో నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు వెల్లడించింది. నివేదికను సిద్ధం చేసిన కమిషనర్ 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం 2022లో పీఆర్సీ నివేదికను కోరింది. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 20% ఐఆర్ ఇస్తుండగా అధికారంలోకి వస్తే 27% ఇస్తా అని చెప్పి ఐఆర్ అయితే 27% అయితే ఇవ్వటం జరిగింది. కానీ మొత్తానికైతే పీఆర్సీని మాత్రం 25%కి ఇస్తే 25%కి ఇచ్చి మొత్తానికి భారీగా అయితే కోత అయితే విధించడం అయితే జరిగిందండి. మొత్తానికి ఈ విధంగా ఏం చేసినప్పటికీ కూడా ఉద్యోగులకైతే చాలా వరకు నష్టం, అంటే జీతాలు భారీగా తగ్గాయండి. దీంతో మొత్తానికైతే వీరికి చాలా వరకు కూడా హెచ్ఆర్ఏలు కానీ మొత్తం అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయాయని అయితే చెప్పుకోవచ్చండి. ఈ విధంగా అయితే ఉంది ఉద్యోగుల పరిస్థితి అయితే. ఇక 12వ పీఆర్సీ నివేదికపై ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఉద్యోగులు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. కమిషన్ కార్యాలయమే కేటాయించకుండా నివేదిక సాధ్యమేనా అని పలు ఉద్యోగ సంఘాలు అయితే గళమెత్తుతున్నాయండి. ఈ విధంగా గళమెత్తిన ఉద్యోగులపై అయితే మొత్తానికి కేసులు అవి ఇవి అయితే పెడుతున్నారు. ఇక 30% ఐఆర్తో పాటుగా కొత్త 2 డిఏలు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు మధ్యంతర వృత్తిపై సర్కారు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఆందోళన అయితే చెందుతున్నారు. నోటిఫికేషన్కు ముందే ఐఆర్ ప్రకటిస్తారని ఆశించారు. 12వ పీఆర్సీ ఏర్పడకపోవడం, కనీసం ఐఆర్కైనా కూడా నిర్ణయం తీసుకోకపోవడంలో ఉద్యోగులు, పెన్షన్దారులు తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారండి. మొత్తానికైతే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ ఎత్తివేయడం వల్ల మొత్తానికైతే సుమారు నెలకి 5,000 అయితే నష్టపోతున్నారండి. ప్రస్తుత అత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఐఆర్ ఇస్తే కుటుంబానికి కొంత ప్రయోజనకంగా ఉంటుంది అని చెప్పి ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. కానీ ఐఆర్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది. ఉద్యోగులకి ఐఆర్ ఎత్తివేయడం దారుణం. నెలకి సుమారుగా 15,000 అయితే నష్టపోతున్నామని, ఇంటిపై తీసుకున్న రుణం చెల్లించేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, దీంతో వైకాపా ప్రభుత్వం హెచ్ఆర్ఏ కూడా తగ్గించిందండి. సదరు ఉద్యోగులైతే ఆవేదననైతే వ్యక్తం చేస్తున్నారండి. మొత్తానికి ఇది ఏపీ ఉద్యోగుల పరిస్థితిగా అయితే ఉంది. ఐఆర్ మీద ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకి ఐఆర్ లేకుండా పోయింది. 12వ పీఆర్సీ అయినా
సకాలంలో అమలు చేస్తారా అంటే కనీసం సిబ్బందిని కేటాయించారు తప్ప కార్యాలయం అయితే కేటాయించనే లేదు. ఇక 12వ పిఆర్సీ కమిషన్ మాత్రం ఎలాంటి నివేదిక ఇస్తుందని చెప్పి అందరూ కూడా ఉద్యోగులు ఆవేదననైతే వ్యక్తం చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా కొత్త ప్రభుత్వంలోనే ఈ యొక్క ఐఆర్ని అయితే ఆశించవచ్చనైతే మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఆర్ ఇస్తే మరింత ఊరటైతే లభిస్తుంది ఉద్యోగులకి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.